నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు వీడియో ఇది. ఆ రోజు ఉదయమే లేచి మా అమ్మగారు అయితే పనులు స్టార్ట్ చేస్తారు. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి కదా. ముందు రోజు రాజమండ్రి వెళ్ళడం వల్ల నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి వ్రతం రోజు లెగలేకపోయాను. కొంచెం లేట్గా లేచాను. ప్రసాదాలు చేయటానికి అసలు నేనైతే హెల్పే చేయలేదు. ప్రతి సంవత్సరం కనీసం ఏ హెల్ప్ అయినా చేసేదాన్ని, ఇప్పుడైతే ఏ హెల్ప్ చేయలేదు. ముందు రోజు రాజమండ్రి వెళ్ళొచ్చాను కదా. వెళ్ళొచ్చిన తర్వాత 2 గదులు కడిగే లోపల మా వీధిలో ఉండే ఒక ఆంటీ వచ్చి అమ్మవారికి చీర కట్టాలి రమ్మన్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేనే కట్టాను. ఇప్పుడు కూడా కట్టడానికి రమ్మంటే ఇంకా 2 గదులు కడిగాక ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మళ్ళీ తిరిగి 9:30కో 10కో వచ్చాను. అంటే 3 గంటల పైనే ఉన్నాను వాళ్ళ ఇంట్లో అమ్మవారికి చీర కట్టడానికి. ఏదైతేనేమి ముందు రోజు అలా జరగడం వల్ల నెక్స్ట్ డే అయితే నా బాడీ సపోర్ట్ చేయలేదు. కొంచెం లేట్ లేచాను. మా నాన్నగారు అయితే అమ్మవారి దగ్గర పెట్టడానికి పత్తుర్లు అయితే తెచ్చేశారు. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు, ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి దీపాలు వెలిగించేసి ఇంకా కథనైతే చదవడం స్టార్ట్ చేశాము. ఈసారి మంత్రాలు, వరలక్ష్మి వ్రత కథ అన్నీ నేనే చదివేశాను. కథ జరిగేటప్పుడే తోరణాలు కట్టుకోవాలి కదా. తోరణాలు అయితే 9 ముళ్ళతో తయారు చేశారు మా అమ్మగారు. కథ చదివేటప్పుడే అప్పుడే కట్టేసుకున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మా అమ్మగారు మా నాన్నగారి దగ్గర నేను మా సిస్టర్ కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత తాంబూలం ఇవ్వడానికి ఒక మామగారి దగ్గరికి అయితే వెళ్ళాము. మా అమ్మగారు ప్రతి సంవత్సరం ఇస్తారు ఈ మామగారికి. కాళ్ళకి పసుపు రాసి మా అమ్మగారికి అయితే తాంబూలం ఇచ్చేశారు మా అమ్మగారు. తర్వాత తాతగారి దగ్గర మామగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నేను కూడా తాతగారి దగ్గర మామగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. వచ్చేటప్పుడు తాంబూలం తీసుకోవడానికి రమ్మడానికి ఒక అక్క దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ అక్కేమో నాకు కూడా తాంబూలం ఇచ్చింది ఫ్రూట్తో. ఇంటికి వచ్చాక మేము పిలిచిన వాళ్ళు కూడా తాంబూలం తీసుకోవడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళకి మా సిస్టర్ ఏమో కాళ్ళకి పసుపు రాసేసింది. మా అమ్మగారేమో తాంబూలం ఇచ్చేశారు. తాంబూలం ఇవ్వడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చొని అలా మాట్లాడుకున్నారు. తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత వండిన ప్రసాదాలన్నీ పెట్టుకొని అందరం కలిసి తిన్నాము. మేమైతే అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం 5 రకాలు చేసాము. బూర్లు, గారెలు, పొంగు బూర్లు, పులిహోర, పరమాన్నం చేసాము. ఇంకా శనగలు, చలిమిడి, వడపప్పు, బెల్లం కూడా పెట్టాము. పానకం కూడా పెట్టాము. అమ్మవారి దగ్గర 2 పసుపు తాళ్ళు అయితే వేస్తారు. ఒకటేమో అమ్మవారికి, ఒకటేమో మా అమ్మగారికి అనమాట. ఆ పసుపు తాడు నైట్ తీసుకొని నాన్నగారి చేత కట్టించుకున్నారు. ఇంతకు ముందు అయితే మా అమ్మగారే కట్టేసుకునేవారు. అమ్మవారి దగ్గర పెట్టిన చీర కూడా నైట్ కట్టేసుకున్నారు. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసిన నెక్స్ట్ డే అంటే ఈ రోజు మార్నింగ్ ఏం చేశారంటే కలసం మీద కొబ్బరికాయ ఉంటుంది కదా, దేవుడి దగ్గర శుభ్రం చేయకుండా ఆవు పాలతో గాని పసుపు కుంకుమ నీళ్లతో గాని శుద్ధి చేసి కలసం మీద ఉన్న కొబ్బరికాయ అయితే కొట్టేశారు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అక్కడంతా శుభ్రం చేసి మాప్ పెట్టేశారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాము. మేమైతే నిన్నే చేసుకున్నాము వరలక్ష్మి వ్రతం. అంటే 21 ఆగస్టు 2026 అనమాట. మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతము? ఏమైనా పండగలు వచ్చినప్పుడే చాలా ఎండగాస్తుంది. మేమందరం ఉపవాసంతోనే ఈ పూజ అయితే చేసుకున్నాము. ఏ పండగలైనా సరే ఏమి తినకుండానే పూజలు చేసుకుంటాము. శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా చేసుకోవచ్చు కదా ఈ పూజ. మేమైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజునే చేసుకుంటాము. ఎప్పుడో కుదరలేనప్పుడు వేరే వారం చేసుకుంటాము. నేనైతే నైట్ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకున్నాను. ముందు శుక్రవారం కూడా లలిత సహస్రనామ స్తోత్రం చదువుకున్నాను. తాంబూలంలో మేమైతే అరటిపళ్ళు, ఆకు, ఒక్క, జాకెట్ ముక్క, గాజులు పెట్టాము. అందరూ వచ్చారు. అందరూ ఆనందంగా ఆశీర్వదించి వెళ్ళారు. బాగా జరిగింది పూజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.